ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నం అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ టైం చేసినటువంటి పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. పెప్పర్ చికెన్ అనొచ్చు, లేదంటే వైట్ చికెన్ అనొచ్చు. కానీ మన వైట్ చికెన్ అంటే వైట్ చికెన్ లాగా రాలేదు. పెప్పర్ చికెన్ బాగుందంట టేస్ట్. ఉడికింది అన్నాడు, అందుకనే బంద్ చేశాను. మన దీంట్లో ఏమి స్పైసెస్ వేయలేక చిన్నపిల్లలు మంచి ఇష్టంగా తింటారు. దీంట్లో మనం అంతా కూడా హెల్తీగా ఉన్నది వేసాం కదా. పెరుగు ఎక్కువ వేసాము, తర్వాత వచ్చేసి కాజు వేసాము, మీగడ వేసుకున్నాం కాబట్టి కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్పైసీనెస్ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. నచ్చింది, థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో. ఈరోజు అయితే ఫస్ట్ టైము వైట్ చికెన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. హస్బెండ్ ఇప్పటి నుండి అడుగుతున్నాడు, కానీ అసలు ఎప్పుడు చేయలేదు. పాపం ఈరోజు చేద్దామనేసి తీసుకొచ్చే ముందే అడిగాను అనమాట. నేను నీకు ఒక వీడియో సెండ్ చేస్తాను, దాన్ని బట్టి నువ్వు చెయ్యు అనేసి. ఎప్పుడుగా నార్మల్గా మనం రెడ్ చికెన్ చేసుకుంటాం కదా, వైట్ చికెన్ కావాలి. కొన్నిసార్లు మనము బయట చూసినప్పుడు అలాంటివి తినాలనిపిస్తుంది కదా. ముఖ్యంగా మనకు ఈ యొక్క సోషల్ మీడియాలో ఏమైనా చూసినప్పుడు టెంప్టింగ్గా అనిపిస్తుంది, తినాలి అనిపిస్తుంది. అలా అనేసి ఒక 1/2 kg వరకు చికెన్ ఉంటుంది. ఆ చికెన్ నీట్గా కడిగేసి దానికి సరిపడే పెరుగు వేసేసుకున్నాను. తర్వాత కాజు ఉంటుంది కదా, ఒక 10-15 కాజులు తీసేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టేసి ఒక 5 minutes మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత దీన్ని మ్యారినేషన్ చేసుకుందాము. ఈ యొక్క మ్యారినేషన్ కోసము దీంట్లో నేను కారం వేయట్లేదు. గరం మసాలా, దాంతోపాటు ధనియా పౌడర్, తర్వాత మిరియాల పొడి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంటే మిరియాల పౌడర్ అనమాట. మిరియాల ఘాటుతోనే ఈ యొక్క పెప్పర్ చికెన్ అంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని పెప్పర్ చికెన్ అనొచ్చు, లేదంటే వైట్ చికెన్ అని కూడా అనొచ్చు. దీంట్లో పసుపు వేది గుర్తు పెట్టుకుంది, మళ్ళీ అప్పుడు వైట్ కలర్ రాదు కదా, ఎల్లో ఇష్లాకి వచ్చేస్తుంది. సో దీన్ని మంచిగా కలిపేద్దాము. మంచిగా కలిపేసి మినిమం ఒక 1/2 hour మంచిగా నాననిద్దాం. ఓకేనా, ఒక 1/2 hour నానింది అనుకోండి, అప్పుడు ఈ యొక్క రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇలా అంతా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. నేను దీనికి ఉప్పు వేయలేదు, మర్చిపోయాను. అన్నీ వేసి చూడు అంటుంది కదా ఉప్పు. ఎందుకంటే ఎన్ని వేసినా ఉప్పు వేయకపోతే దాని యొక్క రుచే వేరు కదా. ఉప్పు వేసుకుందాము. ఉప్పు కొంచెం తక్కువ వేసినా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోవాలి. వేసేసి ఇది మంచిగా నానుతూ ఉంటుంది. ఆ లోపల మనము కర్రీకి కావాల్సిందిగా రెడీ చేసేసుకుందాము. ఓకేనా, మూత పెట్టేసుకుందాం. ఇవన్నీ స్పైసెస్ పక్కన పెట్టేద్దాం. ఇంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాక ఆల్ స్పైసెస్ తీసుకుని అవన్నీ వేసేసుకున్నాము. అయింది, వేడింది. సాజీరా, లవంగాలు, చెక్క, అనాస పువ్వు అన్నీ వేసేసుకున్నాము. ఆనియన్స్ వేసేసాను. వేగు పైన టప్ చిత్తేస్తుంది. ఇంక వెగ్గి అంటే లవంగాలు చిట్టేస్తాయి కాబట్టి అవి వేగని వెంటనే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఈ యొక్క ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదైతే బ్రౌన్ కలర్ రానిద్దాము. ఆనియన్స్ అనేటువంటివి ఇలా మంచి కలర్ రావాలి. కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ దీంట్లో వేసిన మసాలా అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ దగ్గర కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ తీసేద్దాం ఫస్ట్. దీంట్లో మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక కొన్ని మిరపకాయలు, అవి గోలాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ యొక్క చికెన్. వేసి కలిపేసి ఒక 5 minutes మంచిగా మగ్గనిచ్చి దీంట్లో ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అవ్వనిద్దాము. ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఇలా వాటర్ అనేటువంటిది చాలా రిలీజ్ అవుతుంది. వేసి గిన్నె మందంగా ఉంది కదా, ఇది వచ్చేసి 2.3 mm ఉన్నట్టుంది మందము. అంత మందంగా ఉంది కాబట్టి అంత ఈజీగా అసలు హై ఫ్లేమ్లో పెట్టగానే ఆ యొక్క వాటర్ అనేటువంటి అస్సలు ఎగిరిపోలేదు, ఇంకిపోలేము అనమాట. జనరల్గా ఏంటి మనకి స్టీల్ గిన్నెలలో పెట్టేసి వంట చేసుకుంటే
తొందరగా వాటర్ మగ్గిపోతుంది కదా, కానీ అస్సలు మగ్గిపోతుంది. ఇదిగోండి నేను మనం రోస్ట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, ఇప్పుడు నేను రోస్ట్ చేసిన ఆనియన్స్ వేసేసాను కదా. తర్వాత ఈ యొక్క బాదం పేస్ట్ ఉంది కదా, సారీ కాజు పేస్ట్, ఈ యొక్క కాజు పేస్ట్ కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకున్నాము. వేసేసి క్రీమ్ వేసుకోవాలి. అయితే నేను నా దగ్గర మీగడ ఉందన్నమాట, ఫ్రెష్ మీగడ, దాన్ని కొంచెం మంచిగా చేశాను, అది వేసేస్తాను. ఇవన్నీ మీగడని ఒక్కరోజు తీసిన మీగడ ఉంది, దాన్ని మంచిగా స్మూత్గా చేసేస్తే ఇలా మనకి మంచి క్రీమీగా అయింది. అది వేసేసాను. ఇలా మంచిగా కలిపేసి మంచి ఒక 5 to 10 minutes మొత్తం దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే బయటికి రిలీజ్ అవ్వాలి. అలా అయ్యేంతవరకు ఉంచేస్తాము. మధ్యలో కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకొని, కారం తక్కువగా ఉంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకుందాము. ఓకేనా? అవునా, ఉప్పు కారం సరిపోయిందా నాన్న? చపాతి పెట్టేసుకుందాం. కొంచెం యాడ్ చేస్తాను పాత్రకి. పాత్రలో గ్రేవీ ఏం లేదు కదా నాన్న. ఇవి వస్తూనే ఉన్నాను, కావాలి చూసుకుంటారు. బుజ్జి పక్క ఫేస్ వచ్చేటట్టు తీసా, చూపిస్తాను అయిపోయినాక.